కేరళ రాష్ట్రంలో టెంపుల్ డ్రెస్ కోడ్‌కి సంబంధించి ఒక వివాదం చెలరేగుతోంది. కేరళలో మనం గమనిస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి చాలా మందికి డ్రెస్ కోడ్ ఉంటదనమాట. పెద్ద పెద్ద దేవాలయాల్లోకెళ్ళటానికి. ముఖ్యంగా ఆడవాళ్ళు చీరలు ఖచ్చితంగా కట్టుకోవాలి. మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైన షర్ట్ వేసుకోకూడదు ఇలాంటివి. ఉదాహరణకి పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. కేరళలో ఆ టెంపుల్‌లోకెళ్ళాలంటే పైన షర్ట్ వేసుకోకూడదు. కింద పంచ కట్టుకుంటారు మగవాళ్ళు. స్త్రీలు చుడీదార్‌లు కూడా వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్న దానిపైన ఖచ్చితంగా చీర కట్టుకుంటారనమాట. ఇవన్నీ అక్కడ ఆచారాలు కేరళలో. టెంపుల్ రిచువల్స్ చాలా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి కేరళలో ఇప్పుడు ఒక వివాదం వచ్చింది. అసలు ఎందుకు షర్ట్ తీసేయాలి? దానికి ప్రధానమైన హేతుబద్ధత ఏమైనా ఉందా? శ్రీ నారాయణ గురు ప్రీచింగ్స్‌కి ఆయన చెప్పిన వాటికి కూడా ఇది విరుద్ధంగా ఉంది కదా! అని చెప్పి కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా శ్రీ నారాయణ గురువు గారిని కోట్ చేస్తూ ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఆచారాలకి ఆయన సపోర్ట్ ఏం చేయలేదు. కాబట్టి ఫైనల్ డెసిషన్ టెంపుల్ అథారిటీస్ తీసుకోవచ్చు. కానీ ప్రోగ్రెసివ్‌గా ఆలోచించాలి. సోషల్ రిఫార్మ్స్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించాలి. ఏదైనా హేతుబద్ధత ఉందా అన్నట్లు ఆయన కూడా మాట్లాడారనమాట. మొత్తానికి కేరళలో మాత్రం ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. టెంపుల్స్‌లోకి మగవాళ్ళు వెళ్ళేటప్పుడు షర్ట్ కంపల్సరీ తీసేసి వెళ్ళాలా అనే అంశం మీద చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కేరళలో. కేరళలో శివగిరి మఠ్ హెడ్ ఒకాయన ఉంటారు. స్వామి సచ్చిదానంద అని చెప్పి. ఆయన ఇలా షర్ట్ నిరోధించటం, మీరు పైన వస్త్రం ధరించకుండా రావాలని చెప్పడం అనేది ప్రోగ్రెసివ్ స్టెప్ కాదు. ఇది తప్పు. దీన్ని మార్చాలి. మనం రిఫార్మ్ తీసుకురావాలని చెప్పి ఈయన వాదిస్తున్నారు. ముఖ్యంగా కేరళలో కొన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి. 3000 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 3000 టెంపుల్స్ కూడా దాదాపు 5 దేవస్థానం చేతిలో ఉన్నాయన్నమాట. దేవస్వం బోర్డ్స్ అంటాం వాటిని. ట్రావెన్కోర్, గురువాయూర్, మలబార్, కొచిన్, కూడల్ మాణిక్యం అని చెప్పి 5 దేవస్థానములున్నాయి. ఈ 5 దేవస్థానముల కింద 3000 టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్‌లోకి పెద్దగా అబ్జెక్షన్ చెప్పరు గానీ, ఏదైతే ప్రధానమైన ఆలయాలున్నాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా చాలా ఆలయాల్లో కేరళలో తిరువాయూర్ టెంపుల్‌కెళ్ళినా, లేదా పద్మనాభ స్వామి టెంపుల్‌కెళ్ళినా, లేకపోతే కొళికోడ్‌లోని తళి టెంపుల్‌కెళ్ళినా వీటన్నిటిలో కూడా మనం గమనిస్తే షర్ట్ ఇప్పేసే వెళ్ళాలన్నమాట. అదే మీరు గమనించండి శబరిమల టెంపుల్‌కైతే పైన వేసుకొని వెళ్ళొచ్చు. దాన్ని అలౌ చేస్తారు శబరిమలలో. కానీ మిగతా టెంపుల్స్‌లో చాలా వాటిలో పెద్ద పెద్ద ఆలయాల్లో కేరళలో అలౌ చేయరు. అయితే ఎస్ఎన్‌డిపివై శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అని చెప్పి శ్రీ నారాయణ గురు ఆయన స్ఫూర్తితో ఆయన స్థాపించిన ఈ ఎస్ఎన్‌డిపివై మూవ్‌మెంట్ వాళ్ళు మాత్రం పైన వస్త్రం సంబంధించి అబ్జెక్షన్ ఉండకూడదు. ఎవరిష్టం వాళ్ళది అని చెప్తున్నారు. అయితే ఈరోజు ఇందాక నాయర్ సర్వీస్ సొసైటీ వీళ్ళు దీనికి అబ్జెక్ట్ చేస్తున్నారన్నమాట. కేరళలో ఎస్ఎన్‌డిపివై ఎంత స్ట్రాంగో నాయర్ సర్వీస్ సొసైటీ వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్. వాళ్ళేం చెప్తున్నారంటే ఒక కల్చర్, ఒక రిచువల్ అంటే ఒక సంస్కృతిలో భాగం. అది డెయిటీని దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడే దానికి ఒక పద్ధతి ఉంటది. ఒక కల్చర్ ఉంటది. దానికి సంబంధించిన కొన్ని నియమాలుంటాయి. వాటిని పాటించాల్సిందే పక్కన పెట్టడానికి వీల్లేదని చెప్పి నాయర్ సర్వీస్ సొసైటీ, అఖిల కేరళ తంత్రి మండలం వీళ్ళందరూ చెప్తున్నారనమాట. ఓవరాల్‌గా ఒక పక్క సోషల్ రిఫార్మ్, ఇంకో పక్క ట్రెడిషన్. అంటే ఒక పక్క సమాజంలో ప్రోగ్రెసివ్ థాట్స్ ముందుకెళ్ళాలా అని ఒక ఎత్తు. ఇంకో పక్కన ట్రెడిషన్ మన సనాతన ధర్మం, మన ఆచారాలు, మన కల్చర్ ఇవన్నీ పాటించాలా అని ఇంకొక ఆలోచన అనమాట. మనం గమనిస్తే కేరళలో చాలా టెంపుల్స్‌లో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి. గురువాయూర్ టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్ ఇలాంటి టెంపుల్స్‌లో. అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం సీఎం కూడా ఈ స్టేట్మెంట్ ఇంట్రూడ్ అయ్యి మాట్లాడారు. పినరాయి విజయన్. ఆయన ఏమంటారంటే డ్రెస్ అనేది ప్రోగ్రెసివ్ థాట్‌లో ఆలోచించాలి మనం. ఎస్ఎన్‌డిపివై శ్రీ నారాయణ గురు కూడా అలా ఇంపోజ్ చేయలేదు ఏది. కాబట్టి అది ఇండివిడ్యువల్ చాయిస్ అవ్వాలి అంటున్నారనమాట. అయితే వచ్చే సంవత్సరం కేరళలో ఎన్నికలు వస్తున్నాయన్నమాట. అతి తొందరలో కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇది సమాజంలో డివిజన్ తేడానికి ఒక ఆలోచన అని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకు పొలిటీషియన్స్ ఇలాంటి స్టేట్మెంట్స్‌లో ఇంట్రూడ్ అవుతున్నారని. ఒకవేళ నిజంగానే ఇలాంటి ట్రెడిషన్ సంబంధించి, కల్చర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, లేదా రిలీజియస్ కస్టమ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నా మనకి కోర్టులున్నాయి. కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి గదా తేల్చాల్సింది. ముఖ్యంగా మనం చూస్తే శబరిమల టెంపుల్ ఎంట్రీ ఇష్యూ. యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో మనం చూస్తే గనక సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి మరి మహిళలు శబరిమల టెంపుల్‌కి అన్ని వయసులో ఉన్న మహిళలు శబరిమల గుడిలోకి ఎంటర్ అవ్వచ్చని చెప్పింది. అలాంటప్పుడు వీళ్ళు ఇంత పొలిటికల్‌గా దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు రిలిజియన్ ఇష్యూలో పాలిటిక్స్ ఎందుకు చొరబడుతుంది? రిలిజియన్ ఇష్యూలో అంటే మతపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు, కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వచ్చా? దీని మీద పెద్ద చర్చ స్టార్ట్ అయింది కేరళలో. కేరళలో ఈ డిబేట్ అనేది ఈరోజు బాగా పెరిగిపోయింది.